మన టాపిక్ నేమ్ సి షార్ప్. ఓకేనా. సో సి షార్ప్ అంటే ఏంటి, అండ్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఎవరు స్టార్ట్ చేసినారు, అండ్ దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో సి షార్ప్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ programming language. Okay, it is an object oriented programming language created by Microsoft and Microsoft that runs on the .NET framework. And C Sharp has roots from the C ఫ్యామిలీ. ఓకే. సో ఈ 2 పాయింట్స్ మనకి ఏం చెప్తుందంటే, సి షార్ప్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ఇది .NET ఫ్రేమ్వర్క్ మీద రన్ అవుతుంది. అండ్ ఈ సి షార్ప్ అనేది మనకి సి ఫ్యామిలీ నుంచి వస్తా ఉంది. అంటే లైక్ ఏంటి ఈ పాయింట్ చెప్తా ఉందనంటే, ఇట్ ఈస్ క్లోజ్ టు పాపులర్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ like C++ and C, C++ and C. సో సికి సి++కి కొంచెం క్లోజ్ గానే ఉంటుంది ఇది సి షార్ప్ అనేది. అండ్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే జావాస్. సో ఇదేంటి మనకి ఒకవేళ మీరు సి++ నేర్చుకున్న వాళ్ళకైతే ఈ సి షార్ప్ అనేది ఇంకా ఈజీ అన్నట్టు. ఓకేనా. అండ్ హిస్టరీ గురించి చూసుకుంటే, సి షార్ప్ హిస్టరీ గురించి చూసుకుంటే, పాయింట్ నెంబర్ 1, ఆండర్స్ హేజల్స్బర్గ్. Anders Hillsberg is known as the founder of C Sharp. సో మనం ఆండర్స్ హేల్స్బర్గ్ ని ఫౌండర్ ఆఫ్ సి షార్ప్ ఆర్ ఫాదర్ ఆఫ్ సి షార్ప్ గా మనం కాల్ చేస్తూ ఉంటాం. అండ్ సి షార్ప్ హ్యాస్ evolved but since their first release in year 2002. సో సి షార్ప్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2002లో దాని ఫస్ట్ రిలీజ్ అనేది రిలీజ్ అయింది. అండ్ హిస్టరీలో చూసుకుంటే మనకి ఏంటి అని అంటే, ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ విత్ .NET ఫ్రేమ్వర్క్ 1.0 వర్షన్. ఓకే. సో ఈ సి షార్ప్ మనకు దేంతో ఇంట్రడ్యూస్ అయిందని అంటే, .NET ఫ్రేమ్వర్క్ 1.0తో, అంటే 2002లోనే ఈ సి షార్ప్ .NET అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ సి షార్ప్ కంటే ముందు జావా అనేది మోస్ట్ పాపులర్ గా ఉండేది మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి. అండ్ ఎప్పుడైతే మనకి ఈ సి షార్ప్ ఇంట్రడ్యూస్ అయిందో, అప్పటి నుంచి మొబైల్ అప్లికేషన్ సి షార్ప్ .NET తో కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ ఇది రిలీజ్ అవ్వడం అయితే 1.0 వర్షన్ తో రిలీజ్ అయింది.
రిలీజ్డ్ అట్ నవంబర్ 2023. ఓకేనా. సో యాక్చువల్లీ ఈ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సి షార్ప్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ నవంబర్ 2023లో స్టార్ట్ అయింది. అండ్ ఈ డేట్ అనేది పర్మనెంట్ కదా, వర్షన్ పర్మనెంట్ కాదు. అంటే ఇది 1.0తో స్టార్ట్ అయింది. అంటే ప్రజెంట్ మార్కెట్ లో నవంబర్ 2023లో మనకి సి షార్ప్ 12 అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఇది రేపే కూడా మారొచ్చు. ఓకే, ఈ పాయింట్ అనేది ఏంటంటే కరెంట్ మనకు మార్కెట్ లో ఉన్నది. అండ్ ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ చదివినవి కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్. సో సి షార్ప్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇక్కడ చూసుకున్నాం. అండ్ సి షార్ప్ ని ఎందుకు యూజ్ చేస్తారు, సి షార్ప్ అంటే ఏంటి అని చూసినాం, సి షార్ప్ హిస్టరీ చూసినాం. ఇప్పుడు సి షార్ప్ యూజెస్, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే సి షార్ప్ ఈస్ యూజింగ్ టు డెవలప్ mobile applications, desktop applications, web applications, and web services, ఇంకా వెబ్సైట్స్, ఇంకా గేమ్స్, ఇంకా విఆర్ అండ్ డేటాబేస్ అప్లికేషన్స్. ఓకేనా. సో ఈ సి షార్ప్ ని యూజ్ చేసి మనం ఏమేమి డెవలప్ చేయొచ్చు అంటే మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వీసెస్, వెబ్సైట్స్, గేమ్స్, వర్చువల్ రియాలిటీ, డేటాబేస్ అప్లికేషన్స్, ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు. సో వీటన్నిటిని డెవలప్ చేయడానికి మనం ఈ సి షార్ప్ అనేది వాడొచ్చు.